ఈ నేల ఉసిరి చెట్టు యొక్క ఔషధమైతే ఇప్పుడు నేను చెప్పబోయే అనారోగ్యాలున్న వాళ్ళకైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. హాయ్ అండి అందరికీ, నేను మీ బోలపల్లి గుర్రోడు. ఈరోజైతే మన ఇంటి చుట్టే పెరిగే చాలా శక్తివంతమైన ఔషధం కలిగిన మొక్క గురించి అయితే తెలుసుకుందాం. ఒకసారి మొక్కనైతే చూపిస్తాను మీకు కూడా. ఇదిగోండి, చూస్తున్నారు కదా మొక్క అయితే చాలా చిన్నగా ఉంది. ఈ మొక్క అయితే మా పొలం దగ్గర అయితే పెరుగుతుంది. మీకు కూడా చూపిద్దామనేసి అయితే వీడియో చేస్తున్నాను. ఈ మొక్కనైతే నేల ఉసిరి మొక్క అంటారు, లేదా భూమి ఉసిరి అని కూడా పిలుస్తారు. ఈ చిన్న మొక్కనైతే ఆయుర్వేదంలో గొప్ప ఔషధంగా అయితే పరిగణిస్తారు. మీరు చూస్తున్న ఈ నేల ఉసిరి మొక్క అయితే సాధారణంగా పొలాల్లో, తోటల్లో, అలాగే తడి ప్రదేశాల్లో ఎక్కువగా పెరగడం జరుగుతుంది. అలాగే ఈ నేల ఉసిరి చెట్టు యొక్క చిన్ని చిన్ని ఆకులు, అలాగే చిన్ని చిన్ని కాయలు, ఈ చెట్టు యొక్క వేర్లు కూడా గొప్ప ఔషధ గుణాలు అయితే కలిగి ఉంటాయి. ఈ నేల ఉసిరి చెట్టు వల్ల అయితే మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అందులో కొన్ని అయితే ఇప్పుడు చెప్తాను మీకు. ఈ మొక్క ఔషధాన్ని ఎలా వాడాలి ఏంటనేసి అయితే వీడియో చివరిలో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అయితే అర్థం కాదు ఎలా వాడాలి ఏంటనేది అయితే. ముందుగా అయితే ఈ చెట్టు యొక్క ఔషధ గుణాలు అయితే మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒక్కొక్క దాని గురించి అయితే మీకు అర్థమయ్యేలాగా వివరించి చెప్తాను. ఈ నేల ఉసిరి చెట్టు యొక్క ఔషధం అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అనారోగ్యాలున్న వాళ్ళకైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే అనారోగ్యాల్లో మొదటిది కాలేయ ఆరోగ్యం, రెండవది మూత్రపిండంలో రాళ్ళు, మూడవది జీర్ణకోశ సమస్యలు, నాలుగవది వచ్చేసి డయాబెటీస్ నియంత్రణ, ఐదవది వచ్చేసి చర్మ సమస్యలు, ఆరోది వచ్చేసి పచ్చకామెరలు. నేను ఇప్పుడు చెప్పిన ఈ 6 రకాల అనారోగ్యాలు ఉన్న వాళ్ళకైతే ఈ ఔషధం చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు చెప్పిన ఈ 6 రకాల అనారోగ్యాలకైతే ఈ ఔషధం ఎలా ఉపయోగపడుతుందో ఒక్కొక్క దాని గురించి అయితే చెప్తాను మీకు. ఇందులో మొదటిది వచ్చేసి కాలేయ ఆరోగ్యం. జాండీస్ చికిత్సలో ఈ ఔషధం చాలా ప్రసిద్ధి చెందింది. కాలేయానికైతే టానిక్లా పనిచేస్తుంది. రెండవదైతే మూత్రపిండంలో రాళ్ళు కరిగించడానికైతే చాలా ఉపయోగపడుతుంది ఈ ఔషధం అయితే. మూడవది వచ్చేసి జీర్ణకోశ సమస్యలు, గ్యాస్, అజీర్ణం, అలాగే మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నాలుగవది వచ్చేసి డయాబెటీస్ నియంత్రణ, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో తోడ్పడుతుంది. ఐదవది వచ్చి చర్మ సమస్యలు, ముళ్ళ కురుపు, అలాగే చర్మంలో అలర్జీని తగ్గించడానికి వాడతారు. లాస్ట్గా ఆరోది అయితే పచ్చకామెరలు. పచ్చకామెరలకైతే ఈ ఔషధం చాలా బాగా పనిచేస్తుంది. ఇన్ని అనారోగ్యాలకి ఔషధం ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఎలా వాడాలో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యేలాగే చెప్తాను. ఈ నేల ఉసిరి మొక్క నుంచి అయితే 3 రకాల ఔషధం అయితే తయారు చేయొచ్చు. మొదటిదైతే కాలేయ ఆరోగ్యానికైతే ఈ మొక్కల నుంచి రసాన్ని తీసి అయితే కొద్దిగా తాగొచ్చు. ఇంకా రెండో పద్ధతి అయితే ఇది పచ్చకామెరలు ఉన్న వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది. పచ్చి ఆకుల్ని తీసుకొని పేస్ట్ లాగా చేసి ఒక టాబ్లెట్ లాగా తయారు చేసుకుని అయితే వేసేసుకోవాలి. ఇంకా మూడో పద్ధతి వచ్చేసి ఆకుల్ని కోసి పూర్తిగా ఎండబెట్టేసి పొడిలాగా చేసుకుని అయితే వాడుకోవచ్చు. ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలి, డాక్టర్లు లేదా ఆయుర్వేద నిపుణులు ఉంటారు కదా, వాళ్ళ సలహాలు తీసుకొని డైలీ వాడడానికైతే ట్రై చేయండి. ఈ నేల ఉసిరి యొక్క చెట్టు ఉపయోగాలు అయితే పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. చిన్నగా కనిపించే ఈ నేల ఉసిరి మొక్క అయితే ఆరోగ్యానికి గొప్ప వరమని చెప్పొచ్చు. మన చుట్టూ సహజంగా పెరిగే ఈ మొక్క విలువ తెలుసుకొని అందరూ ఉపయోగించాలి. అందుకనే పల్లెటూరులో నివసించే ప్రజలందరూ కూడా ఇలాంటి సహజ ఔషధాలను గుర్తించాలి. అలాగే ఈ వీడియో చూస్తున్న కొంతమందికైనా ఈ వీడియో యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.